వీకేఆర్ టీవీ వీకేఆర్ వాయిస్ ఇది నిజం. మళ్ళొక్క మంచి ముచ్చటెత్తుకొచ్చిన, చాలా ఇంపార్టెంట్ ముచ్చటెత్తుకొచ్చిన, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వినవలసిందే, ఖచ్చితంగా మరి దాన్ని అర్థం చేసుకోవాల్సిందే. మరి చైనాలో సంక్షోభం, పెళ్ళిళ్ళు తగ్గి విడాకులు పెరుగుతున్నాయట. చైనాలో పెళ్ళిళ్ళు తగ్గి విడాకులు పెరగడం ఆందోళనకరంగా మారింది. 2024లో 61 లక్ష వివాహాలు నమోదయ్యాయి. 1986 తర్వాత ఇదే అత్యల్పం. 2023తో పోలిస్తే 20.5% తగ్గడం గమనార్హం. ఇక గత ఏడాది 26 లక్షల జంటలు డివోర్స్కు దరఖాస్తు చేసుకున్నారట. మరి 2023తో పోలిస్తే ఈ సంఖ్య 28కి అధికం. అలాగే ఆ దేశంలో పారిశ్రామిక జనాభా 59 ఇయర్స్ 68 లక్షలు తగ్గిందని ఓ నివేదికలో వెల్లడైంది. మొత్తం జనాభాలో 60 ఏళ్లకు పైగా వయస్సున్నవారు 22% పెరిగారని తేలింది. మరి వాస్తవానికి లాస్ట్ ఇయర్ కన్నా 2023 కన్నా 24లో 23లో 26 లక్షలైతే 26లో 28,000 అధికమైందట. మరి దానికన్నా 25 లక్షలకు 28,000 ఇంకెక్కువైంది. అలాంటి జంటలు డివోర్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి, మరి సంక్షోభమైనటువంటి పరిస్థితి, పెళ్ళిళ్ళు తగ్గి మరి విడాకులు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు ఇలా చైనాలో దాపురించిన. భారత్లో కూడా ఆల్రెడీ కొంత స్టార్ట్ అయింది, అంత లేదు కానీ కాకపోతే స్టార్ట్ అయింది. అక్కడక్కడ ఆల్రెడీ యువత పెళ్లి చేసుకోవడము, డివోర్స్ చేయడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి యువత